ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ టైటిల్ అనేటప్పటికి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే విమర్శించారు, ఎంత లెంగ్తీ టైటిల్ ఏంటి అసలు, ఇంత పెద్ద టైటిల్ ఏంటి అసలు అనేటప్పటికి అసలు పట్టించుకోవాలి. వేటూరు గారికి చెప్పారు. వేటూరు గారు పాటలన్నీ అయిపోయాయండి వాస్తవానికి, ఆల్ సాంగ్స్ ఆర్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వీరేంద్రనాథ్ గారు అండ్ మన వేటూరు గారిని కలవడానికి వెళ్ళారు ఒకరోజు. వెళ్తే తనన్న అబ్బా తనన్న దెబ్బ అంటున్నాడు అంటే వేటూరు గారు ఏంటి భలేగుందని వెళ్ళి ఇళరాజా గారికి చెప్పారంట. సార్ అనేది భలే తనన్న అబ్బా తనన్న దెబ్బ అంటున్నాడంటే అర్జెంటుగా ఆయన తీసుకురా ముందని చెప్పి ఆయన అనమన్నాడంట. అన్న తర్వాత ఈయన అప్పుడు చేసాడంటే అబ్బని తిని దెబ్బట్టి అప్పుడు ఇళరాజా గారు చేసి ఈ సాంగ్ బాగుంటుంది ఇది అని దీనికే వాడుకుందాం, జగదేకుడికే వాడుకుందాం అంటే ఎక్కడ పెట్టాలి ఇప్పుడు పాట, సందర్భమే లేదు అసలు. అప్పుడు 8 సీన్స్ రాశారు. అలా 8 సన్నివేశాలు కూర్చాల్సి వచ్చింది. అందుకే ఇవాళకి స్క్రీన్ ప్లేకి సంబంధించి తీసుకుంటే ఇప్పుడు ఈ స్కూల్లో చదవడం కోసం ఈ స్కూల్ ర్యాప్ సీన్స్ అన్ని దానికోసం వచ్చాయి. పాట కోసం అంతకుముందు లేదు. సంగీత గారు స్కూల్ కన్నడ ప్రభాకర్ గారు కారాపావణ్ణి తిట్టడము, చిరంజీవి గారు వచ్చి కన్నడ ప్రభాకర్ గారికి బుద్ధి చెప్పడం ఇవన్నీ అప్పుడు వచ్చాయన్నమాట. అంత క్రితం లేవు అసలు. ఈ సినిమాలో సడన్ గా గుర్తుకు రాని పాట కూడా ఒకటి ఉంటుందండి. ఇన్ని పాటల మధ్యలో దినక్కుత్త కప్పకు గుర్తురాదు ఎవరికి పాట. ఇంటర్వెల్ ముందు వచ్చే పాట ఎవరికి గుర్తుండదు. అది ఒక వెస్ట్రన్ బీట్ ఓరియంటెడ్ గా చెయ్యాలని చెప్పి చేసిన సాంగ్. కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. సుందరం గారు, ప్రభుదేవ్ గారు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. సాంగ్స్ అన్ని సుందరం గారే, ప్రభుదేవ్ గారు అసిస్టెంట్ అనమాట, కంప్లీట్ గా అసిస్టెంట్ సుందరం గారికి. మీకు నంబర్ ఆఫ్ లైట్స్, నంబర్ ఆఫ్ డాన్సర్స్ ని ఉపయోగించింది వచ్చేసి ఆ పాట ప్రియతమ సాంగ్ కి. ఫస్ట్ స్లోగా ఉంది, ఏంటి ఇలా ఉంది అని అనుకున్నారు పాట, కానీ వన్స్ ఆఫ్టర్ పిక్చరైజేషన్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. అందాలలో అహో మహోదయం సాంగ్ చేసేటప్పుడు ఆ రోజు కూడా ఎవ్రీథింగ్, ఆ లైట్స్ అన్ని మానస సరోవరం ఆయన బ్యాక్గ్రౌండ్ కొన్ని లైట్స్ పెట్టి లైట్స్ మొత్తం వేస్తే మానస సరోవరం కనిపించాలి కదా, వేసి ఇలా విన్సెంట్ గారు ఇలా నించుని లైట్స్ ఆన్ అన్నాడంట. ఆయన మొత్తం లైట్స్ ఆన్ అయ్యాయంట. వెనకాల లెఫ్ట్ లో ఒక లైట్ ఆన్ అవ్వలేదు చూడండి అన్నాడంట. ఇక్కడ ఇలా చూస్తూ చెప్పాడు ఆయన లైట్ పడలేదని చెప్పేసి. గైడ్ రాజు అవి బొర్రా కేవ్స్ లో తీశారు ఆ సాంగ్స్ అన్ని. ఆ సాంగ్ బొర్రా కేవ్స్ లో తీశారు. రాజసింహుడు ఒక్కడే రారాజు కొండవీడని చూపిస్తారు, అది బొర్రా కేవ్స్ లో చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ శ్యామిలి గారికి చాలా పేరు వచ్చింది. శ్యామిలి, రిచర్డ్స్, మాస్టర్ రిచర్డ్స్ చేశారు. మీకు అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి ట్రాక్ వచ్చి జనకరాజు వాళ్ళ ట్రాక్ ఒకటండి. సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు సార్ ట్రాక్ ఒకటి. తర్వాత అల్లు రామలింగయ్య గారు, బ్రహ్మానందం, చంద్రిక వాళ్ళ ట్రాక్. వాళ్ళు రాగానే అమ్మ ఇల్లు వచ్చేస్తానమ్మా ఇవాళ డ్యూటీకి టైం అయిపోయింది, వెళ్ళి ఇస్త్రీ చేయించుకుని వచ్చేస్తున్నాను, చాలా క్యాజువల్గా వెళ్ళిపోతుంటాడు. శ్రీదేవి గారు వచ్చి వృద్ధమానవ అంటే అమ్మ నా పేరు వృద్ధమానవుడు, గద్దముక్కువాడు కాదమ్మా గంగాజలం అంటాడు అనమాట. చాలా ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్తాడు. విచిత్ర కుమార్, విచిత్ర ఫోటో స్టూడియో డైలాగ్ ఉంటుంది కదా, ఈ భాష నీకు అర్థం కాకపోతే నిరంకర కుక్షివి అసమాన భక్షివి. అదే అవన్నీ జంధ్యాల గారి సంభాషణలు అవన్నీ. చిరంజీవి గారి ఇంట్లో చెప్పే సమాస భూయిష్టమైన సంభాషణలు ఒకటి. సినిమా మొత్తం ఒక ఎత్తు, ఇళరాజా గారు చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు. పాటలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు సంబంధం ఉండదు. నాకు ఎంటైర్ సినిమాలో నచ్చేది ఏంటంటే హౌస్ ఓపెన్ అవుతుంది చూడండి, హౌస్ ఓపెన్ ఒకటి. ఈమెను పంపించడానికి అలావుద్దీన్ అని కుక్కని పిలవగానే తను నిలిచిన ఒక ఫోజ్ ఇచ్చిన తర్వాత అంటే ఆ తన్మయత్వం, ఆమె దైవికత్వం ని చూసి కుక్క నమస్తే పెట్టడం, ఆమె నిల్చున్నప్పుడు ఆ చూపించిన విధానం అంటే అసలు శ్రీదేవి అందం అంటే ఇదా, ఇన్ని రోజులు ఇంత అందాన్ని అసలు చూపించలేకపోయారా అన్నట్టుగా పోజ్ ఇచ్చినప్పుడు. ఇంత మాట్లాడుకొని సినిమా గురించి ప్రియతమా సాంగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి 102, 103 టెంపరేచర్ అండి. ఓకే, ఈ సినిమాకి పౌర్ణమికి సంబంధం ఉంది కథలో. కాబట్టి అశ్విని దత్ గారు వాళ్ళ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది సినిమా అంటే May 9 పౌర్ణమి ఆ రోజు రిలీజ్ చేయని చెప్పాడు ఆయన. చెప్తే అశ్విని దత్ గారు చిరంజీవి గారికి, రాఘవేంద్రరావు గారికి, చిరంజీవి గారికి ఈ సినిమా May 9 విడుదలవుతోంది, మీరు విడుదల చేసే బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉందని పదే పదే గుర్తు చేసేవారు. అది దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు ఆ ఫీవర్లో నుంచి క్లైమాక్స్ అంటే శ్రీదేవి గారు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోకుండా ఆవిడ ఉంగరం తీసి విసిరేస్తారు, ఆ చాప వచ్చి మింగేస్తుంది. అక్కడ చిరంజీవి గారి డైలాగ్స్ ఉంటాయి. ఆ డబ్బింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. చిరంజీవి గారు ఈ సాంగ్ కంప్లీట్ చేసి డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి ఆ డబ్బింగ్ చెప్పేసి వెళ్ళి
విజయ హాస్పిటల్లో పడుకుంటే 3 రోజుల తర్వాత లేచారు చిరంజీవి గారు. ఓకే. ఆఫ్టర్ 3 days చిరంజీవి గారికి 3 రోజులు మెలకువలేదు అసలు. 3 రోజుల తర్వాత లేచారు చిరంజీవి గారు. అంత జ్వరం 105 టచ్ అయింది. సినిమా కంప్లీట్ చేయాలన్న డబ్బింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్లైమాక్స్ లో చిరంజీవి గారి వాయిస్ వేరే వాయిస్, జ్వరంతో వేరే గొంతు వినిపించింది. చిరంజీవి గారి గొంతు మారిపోయింది అనుకున్నాం. తర్వాత మళ్ళీ డబ్ చేసి మళ్ళా పంపించారు వాయిస్. మళ్ళా అదొకటి జరిగింది. వాళ్ళు గుర్తుందో లేదో తెలియదు నాకు. అదొకటి జరిగింది. అప్పుడు సినిమా విడుదలైన రోజు అండి, మే 9 నుంచి మే 14 వరకు ఆంధ్ర అంతా తుఫాన్ అండి. ఓకే. అలాంటి తుఫాన్ కాదు, వాతావరణం తుఫానా? సినిమా రిలీజ్ అయ్యి తుఫాన్ మీకు బాగాలేదు. వేసవిలో తుఫాన్కి ఏమైంది, ప్రింట్లు వచ్చేసి విజయవాడ దాకా వెళ్ళి ఆగిపోయాయి ప్రింట్స్. సినిమా ప్రింట్లు విజయవాడ హౌరామ వెళ్ళి విజయవాడలో ఆగిపోయి అక్కడి నుంచి రైల్వే లైన్స్ కొట్టుకుపోయాయి. రైల్వే లైన్స్ కూడా లేవు. 14 ఆ రోజు మే 9 విజయవాడ ఇంట్లో అశ్విని దత్ గారు విజయవాడ ఇంట్లో సినిమా విడుదలైపోయిన తర్వాత భోజనానికి కూర్చుంటే కరెంట్ పోయింది. మొత్తం డబ్బులని పెట్టేశారు, ఇంకేమీ లేవు. ఈ సినిమాతో ఉండటమా వెళ్ళిపోవటమా, ఈ సినిమా డిసైడ్ చేసేయాలి అంటే వాళ్ళ మిసెస్ చెప్పారంట, మీరేం కంగారు పడద్దు, తుఫాన్ తగ్గిన తర్వాత సినిమా తుఫాన్ లాగా దూసుకెళ్తుందండి, మీరేం కంగారు పడకండి అని ఆవిడ ధైర్యం చెప్పారంట. 14వ తేదీకి తెరిపించిందండి. తెరిపిస్తే భయంగా అశ్విని దత్ గారు మన రాఘవేంద్రరావు గారు నమ్మని ఇద్దరు కలిసి ఫస్ట్ గుంటూరు వెళ్ళారండి. ఏంటో పరిస్థితి అని వెళ్తే లోపలికి వెళ్ళగానే ఈలలు కేకలు జనము, అసలు యమహోని యమయమాయందం సాంగు, చిరంజీవి గారు ఆ ఫైట్ ఉంటుందండి, ప్రీవియస్ అమ్యూజ్మెంట్ పార్క్ ఫైట్. అసలు జనాలు కనెక్ట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ సోల్స్ కనెక్ట్ అయిపోయాయి సినిమాకి. అయిపోయిన తర్వాత అమ్మయ్య అని బయటకు వస్తే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రామారావు గారు అయిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. తుఫాను వచ్చిందని పరామర్శించడానికి వచ్చాడు రామారావు గారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో తుఫాను బాధిత ప్రాంతాలు ఉంటాయి కదా, ఆయన పర్యటించుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి తెనాలి వెళ్ళేటప్పుడు రామారావు గారు ఎదురొచ్చారు. రామారావు గారు వెళ్ళేటప్పటికి మీ సినిమాకి టాక్ చాలా బాగుంది బ్రదర్ అన్నారంట రామారావు గారు. ఎన్టీ రామారావు గారు చెప్పేటప్పుడు అబ్బా రామారావు గారు కూడా మన సినిమా టాక్ చాలా బాగుందని అన్నారు. అక్కడి నుంచి అదొక చరిత్ర అనమాట. జగదేవ్ క్రీడత్లోకి సుందరి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి శతదినోత్సవ వేడుక ఆగస్టు 22 చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం రోజు జరిగింది. అద్వితీయంగా జరిగింది. అశ్విని దత్ గారి చిరకాల వాంఛ ఆయన నెరవేర్చుకున్నారు. చిరంజీవి గారితో సినిమా నిర్మించాలన్న ఆ కోరిక నెరవేర్చుకున్నారు. కాదల్ దేవదై పేరుతో తమిళంలో డబ్ చేశారు. ప్రేమదేవత కాదల్ దేవదై అంటే డబ్ చేశారు. ఇవాళకి అంటే రాణికాసుల రంగమ్మ సినిమా తర్వాత చిరంజీవి గారు శ్రీదేవి మోసగాడు, రాణికాసుల రంగమ్మ ఇవే కదా వాళ్ళు చేసిన సినిమాలు. దాని తర్వాత చేసిన సినిమా. ఓకే. ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కలెక్ట్ అయింది? అది అప్పట్లో భారీ వ్యయం కింద లెక్క అండి. భారీ నిర్మాణం భారీ వ్యయం కింద లెక్క. ఆ వసూళ్లు అప్పటి చరిత్రను తిరగరాశాయి. అప్పటి రికార్డులన్నింటినీ కూడా చాలా రికార్డులని అవి మటుమాయం చేశాయి. సుమారు 3-4 కోట్లు వచ్చిందా? 5 కోట్లు. 6 కోట్లు గ్యాంగ్ లీడర్ 6 కోట్లు కదా, 5 కోట్లు పైన కలెక్ట్ చేసింది. అప్పటికి హైయెస్ట్ కదా గ్యాంగ్ లీడర్. దీన్ని జగదేవ్ క్రీడత్లోకి ఇమ్మీడియట్ ఇయర్ గ్యాంగ్ లీడర్ అనమాట. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానముడు 10 కోట్లు టచ్ చేసి 10 కోట్లు షేర్ వసూలు చేసి ఇంకా షేర్ వాల్యూ పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. అదే దాంతో ఏంటి చిరంజీవి గారు ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఆయన తగ్గించుకోవడానికి కారణం అదే. నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే జగదేవ్ క్రీడ అతిలోక సుందరికి తీసుకున్న పారితోషికానికి ఘరానముడు పారితోషికానికి అసలు సంబంధం ఉండదు. ఇక ట్రాన్స్ఫర్మేషన్ బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు సంబంధమే ఉండదు అసలు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఓకే. అలా పప్పు వర్మ అని ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చారు అప్పట్లో. ముంబై అతన్ని తీసుకొచ్చి అతనితో చేశారు. అమరీష్ పురి గారు ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సంధ్య గారు, అమరీష్ పురి గారు కొండవీడి దొంగలు ఆయనే. ఇందులో ఏవో